జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో మా టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ నేటి అధ్యయనానికి స్వాగతం పలుకుచున్నాం. గత పాఠంలో విన్న సంగతులు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమని నమ్ముతున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథం 2 నిబంధనలుగా విభజించబడింది. 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు మరియు క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో మొదటి 4 సువార్తలు యేసుక్రీస్తు చరిత్ర మరియు ఆయన సేవ, అపోస్తుల కార్యాలు, ఆదిమ సంఘ స్థానిక మరియు చరిత్ర. పౌలు రాసినవి రోమా పత్రిక నుండి ఫిలోమోను వరకు 14 పత్రికలు. సువార్తను గూర్చిన వివరణలు కొన్ని వింటాం. యేసుక్రీస్తు శరీరధారి అయిన కాలం నుండి సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. యేసు ప్రభువు చేసినది, చెప్పినదే శుభవార్త. ఒకే ప్రభువును గూర్చి 4 సువార్తలు ఎందుకు వ్రాయబడ్డాయో తెలుసుకుంటాం. యేసుక్రీస్తును ఈ 4 సువార్తలు సంపూర్ణంగా చూపించిన వివరణను గూర్చి నేటి పాఠంలో మనం తెలుసుకుంటాం. ఇక నేటి పాఠంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, బాగున్నారా? పరిశుద్ధ జీవితానికి మనం పిలువబడ్డాం. పాత నిబంధన ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ఇతర జాతుల నుండి ప్రత్యేకించబడిన వారై పరిశుద్ధంగా జీవించవలసి ఉంది. ధర్మశాస్త్రోక్త విధి విధానాలకు ఇశ్రాయేలీయులందరూ లోబడాలి, వాటినే పాటించాలి. అవి కేవలం బాహిరమైన ఆచారాలు మాత్రమే. అయితే యేసు ప్రభువు ప్రతిపాదించిన పవిత్రత హృదయంలో ఉత్పన్నమవుతుంది. దేవునికి, యేసుక్రీస్తుకు అంకితమైపోయిన జీవితాలలో ఆంతరంగికమైన పరిశుద్ధత ఒక ప్రత్యేకత. దేవుని సంకల్పం మొదటి నుండి ఇదే. దేవుని ప్రజలలో అంతర్గతమైన పరిశుద్ధత కనీస యోగ్యత. మానవత యొక్క కనిష్ట ప్రమాణమిదే, హృదయ శుద్ధి. యేసు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. సారము కోల్పోయిన ఉప్పు ఎందుకు కొరగాదు? మీరు లోకానికి వెలుగు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు. ఇంట నుండే వారికి వెలుగివ్వడానికి దీపస్తంభం మీదనే పెడతారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. ప్రియ సోదరీ సోదరులారా, మీ జీవిత విధానం సవ్యంగానో అపసవ్యంగానో ప్రజల మీద ప్రభావం చూపెడుతుంది. సత్ప్రభావమో దుష్ప్రభావమో ఇతరుల మీద పడక మానదు. దేవునికి మహిమ కలుగునట్లు బాధ్యత నెరిగి మసులుకోవాలి. ప్రియ శ్రోతలు, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు. బైబిలులోని మొదటి 5 పుస్తకాలు ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇవి పంచగ్రంథాలు. తరువాత 12 పుస్తకాలు యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రాజులు 2వ గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఈ పుస్తకాలలో ఇశ్రాయేలీయుల 12 గోత్రముల చరిత్ర చదవగలం. ఇవి చరిత్ర గ్రంథాలు. అదేవిధంగా యోబు గ్రంథం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. ఇక తరువాతి భాగాన్ని ప్రవచన పుస్తకాలంటాము. ప్రవక్తలు రాసిన 17 పుస్తకాలున్నాయి. పెద్ద ప్రవక్తల గ్రంథాలు యెషయా, యిర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు పెద్ద ప్రవక్తల గ్రంథాలు. మిగతా 12 చిన్న ప్రవక్తల గ్రంథాలు హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇవి చిన్న ప్రవక్తల గ్రంథాలు. ఇదే పాత నిబంధనలోని 38 పుస్తకాల సంపుటం. కొత్త నిబంధనలోని 27 గ్రంథాలేవనగా మొదటి 4 సువార్తలు, యేసుక్రీస్తు ఇహలోక జీవిత చరిత్ర, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇక 2వ భాగం అపొస్తలుల కార్యములు. ఇది ఆదిమ సంఘ చరిత్ర.
ఆ తరువాత పౌలు రాసిన 14 పత్రికలు, రోమా, కొరింథీ 2 పత్రికలు, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ, తెస్సలోని 2 పత్రికలు, తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతు, ఫిలెమోను, హెబ్రీ పత్రిక. ఇక మిగతా 7 పుస్తకాలు యాకోబు, పేతురు 2 పత్రికలు, యోహాను 3 పత్రికలు, యూదా పత్రిక, ఇవన్నీ సాధారణ పత్రికలు. బైబిలులో చివరి పుస్తకం ప్రకటన, అనగా ప్రవచనం, ప్రత్యక్షం. ఇప్పుడు కొత్త నిబంధనను గురించి కొన్ని విశేషాలు మా శ్రోతలు తెలుసుకొని ఉండడం మంచిది. మొదటి 4 సువార్తలను ఒక్కసారి చూడండి. ఇంతకు సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే మంచి వార్త, శుభవార్త, శుభవర్తమానం, సువిశేషం. సువార్త అనే మాట కొత్త నిబంధనకు చెందింది. యేసు ప్రభువు శరీరధారి అయి ఉండగా సువార్త ప్రారంభించబడింది. సువార్త అంటే దేవుడు లేఖనాలలో ప్రకటించిన విమోచన కార్యం, యేసు ప్రభువులో నెరవేరిన కార్యం. అదే సువార్త. సువార్త అనే మాట ఆధ్యాత్మిక పదం. యేసు ప్రభువు చెప్పింది, చేసింది వివరించే సంతోషకరమైన వార్తే శుభవార్త, సువార్త. మరి 4 సువార్తలు ఎందుకు? అవి ఒకే వ్యక్తిని గురించి చెప్పబడ్డాయి అంటారా? నిజమే. అయితే ఈ 4 సువార్తలు అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ప్రభువైన యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాయి. ఆయనను సంపూర్ణంగా తెలుసుకునేందుకే ఇవి రాయబడ్డాయి. యేసు ప్రభు యొక్క మానవత, దైవత్వము ఈ రెండిటినీ పూర్తిగా అర్థం చేసుకోవడానికే ఇవి రాయబడ్డాయి. ఆయనతో కలిసి జీవించిన వ్యక్తులు, ఆయనను గురించి విని తెలుసుకున్న 4 వ్యక్తులు ఈ 4 సువార్తల రచయితలు. ఏదైనా ఒక భవనాన్ని పరిశీలించండి. దాని ముందు భాగం, వెనుక భాగం, ప్రక్క భాగం, పై భాగం అని ఎలా వర్ణిస్తామో అదేవిధంగా ఈ 4 సువార్తికులు యేసు ప్రభువు జీవితాన్ని రాజుగా, సేవకుడుగా, మనుష్య కుమారునిగా, దేవుని కుమారునిగా మనకు చూపించారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడుతుంది. అయితే ఇక్కడ 4 సాక్ష్యమున్నది. యేసు జీవిత వాస్తవాలను 4 సాక్షులు స్థిరపరుస్తున్నారు. మత్తయి సువార్త యూద పాఠకుల కోసం రాయబడింది. మతనిష్టగల ఈ యూదులు మెస్సియా వస్తాడని, రాజ్యపాలన చేస్తాడని నిరీక్షిస్తున్నారు. మార్కు సువార్త రోమియుల కోసం, లూకా సువార్త గ్రీకు ప్రజల నిమిత్తము రాయబడ్డాయి. యోహాను సువార్త క్రైస్తవ విశ్వాసులందరినీ ఉద్దేశించి రాయబడింది. మత్తయి సువార్తలో రాజ్యము, దానిని గురించిన ఉపమానాలు, రాజ్య ప్రణాళిక, అందలి పౌరుల విధులు రాయబడినాయి. రాజు, మెస్సియా, యేసుక్రీస్తు ఈయనను గురించిన రాజ్యభావనలు ఈ సువార్త నిండా ఉన్నాయి. మత్తయి సువార్తలో నెరవేర్పు అనే భావన పలుచోట్ల వ్యక్తం చేయబడుతుంది. మార్కు సువార్తలో యేసు ప్రభువును సేవకునిగా చూస్తాము. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1-8వ వచనం వరకు, యెహెజ్కేలు 34వ అధ్యాయం 23వ వచనం, ఈ వచనాల్లో ఈ సత్యం ప్రకటించబడింది. పరిచర్య అనేది మార్కు సువార్తలోని ముఖ్య భావన. యేసు ఒక సేవకునిగా పరిచర్య చేశాడు. అద్భుతాలు జరిగాయి. సూచక క్రియలెన్నో ఆయన చేసి చూపాడు. వెంటనే అనే మాట ఈ సువార్తలో పలుసార్లు వినబడుతుంది. ఇక లూకా సువార్తను చూడండి. యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడిగా లూకా సువార్తలో సాక్షాత్కరిస్తాడు. ఆయన మనుష్య కుమారుడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, దానియేలు 7వ అధ్యాయం 13వ వచనం, యేసు యొక్క మానవత పాపరహితం, కనికరం, సానుభూతి అని అర్థమిచ్చే మాటలెన్నో ఈ సువార్తలో ప్రయోగించబడ్డాయి. ఇక యోహాను సువార్త. ఈ సువార్తలో యేసుక్రీస్తు యొక్క దైవత్వం ప్రత్యక్షమవుతుంది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనాలు
చూచుకోండి. యోహాను సువార్తలో విశ్వసించడం, నమ్మడం అనే భావన మనకు గొప్ప దీవెన. శ్రోతలు వింటున్నారా? ఈ నలుగురు సువార్తికులు యేసు యొక్క 3 విధాల పరిచర్యను ఎత్తి చూపుతున్నారు. ఆయన ప్రవక్త, యాజకుడు, రాజు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15 నుండి 19వ వచనం వరకు మోషే ప్రభువును గురించి ప్రవచించాడు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు చెప్పావు, నేను చావకుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇంక కనపడకుండునుగాక. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మాట నీవు వినాలి. యెహోవా నాతో అన్నాడు, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను. అతని నోట నా మాటలుంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తు అతడు వారితో చెబుతాడు. అతడు నా నామమున చెప్పే మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేస్తాను. శ్రోతలు గ్రహించండి. మోషే ప్రవచించిన విధంగా యేసు ప్రభువును అసమాన ప్రవక్తగా ఆయన వ్యక్తిత్వమందు చూడగలం. ఇతర ప్రవక్తల వలె దేవుని పక్షాన మాట్లాడడం మాత్రమే కాదు, దేవుడే ఆయన ద్వారా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు గమనించండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. పాత నిబంధన ప్రవక్తలు దేవుని స్వరం విని ప్రజలకు వినిపించారు. కాని యేసు దేవుని కుమారుడుగా, దేవుడుగా తానే స్వయంగా దేవుని స్వరమై ఉన్నాడు. యేసు ప్రభువు ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఆయన యాజకుడు. ఒక యాజకుడుగా బలి అర్పించటమే కాదు, సర్వమానవాళి పాపము నిమిత్తం సిలువలో తానే బలి అయ్యాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ఇదే మాట సూటిగా అంటోంది. యేసు పునరుత్థానము చెందినవాడై నిరంతరము మానవుల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన యేసు ప్రభువు తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రవక్త, యాజకుడు మాత్రమే కాదు, ఆయన రాజు. రాజుగా తన మొదటి రాకడలో ఇశ్రాయేలీయుల చేత విసర్జించబడ్డాడు. అయితే దేవుని నిబంధన ప్రకారం 2వ రాకడలో తండ్రి అయిన దావీదు సింహాసనంపై కూర్చుంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 30 నుండి 33వ వచనం వరకు దూత అన్నాడు, మరియా భయపడకు, దేవుని దయ వలన నీవు కృప పొందావు. నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఈ 4 సువార్తలకు పాత నిబంధనలో చక్కని ఆధారాలున్నాయి. మత్తయి యేసు ప్రభువును గురించి ఈయన దావీదు యొక్క నీతి చిగురు అన్నాడు. సింహమును పోలిన రాజుగా ఆయనను వర్ణించాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు. రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. అతడు రాజై పరిపాలన చేస్తాడు. అతడు వివేకముగా నడుచుకుంటూ కార్యము జరిగిస్తాడు. భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తాడు. అతని దినములలో యూదా రక్షణ నొందుతుంది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తారు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెడతారు. అదేవిధంగా మార్కు యేసు ప్రభువును సేవకునిగా గుర్తించాడు. జకర్యా 3వ అధ్యాయం 8వ వచనం,
ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదట కూర్చుండే నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవు వారు నా మాట ఆలకించాలి. ఏదనగా చిగురు అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను. శ్రోతలు, చిగురు అంటే యేసు ప్రభువే, ఆయన సేవకుడు. లూకా కూడా యేసు ప్రభువును చిగురు అనే మనుష్యునిగా పేర్కొన్నాడు. జకర్యా 6వ అధ్యాయం 12వ వచనం, చిగురు అనే ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చుతాడు, అతడు యెహోవా ఆలయమును కడతాడు. చివరి సువార్తికుడైన యోహాను యేసు ప్రభువును యెహోవా చిగురు అని రాశాడు. యెషయా 4వ అధ్యాయం 2వ వచనం, ఆ దినమున యెహోవా చిగురు మహిమ భూషణమవుతుంది. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగా శుభలక్షణముగా ఉంటుంది. ప్రియ శ్రోతలు, 4 సువార్తలలోని యేసుక్రీస్తును ఇంతవరకు చూచాము. ఇప్పుడు మనం మత్తయి సువార్త ఉపోద్ఘాతము విందాం. ఈ సువార్తను ఎవరు రాశారు? గ్రంథకర్త వివరాలేమిటి? ఈ సువార్తను రాసినవాడు మత్తయి. మత్తయి అనే పేరుకు అర్థం దేవుని వరం. అసలు పేరు లేవి. ఇతడు యేసు ప్రభువు శిష్యులలో ఒకడు. గలిలయ దేశానికి చెందిన యూదుడు. బహు సంపద గలవాడు. రోమా సామ్రాజ్యంలో సుంకం వసూలు చేసే ఉద్యోగమతనిది. మత్తయి మతనిష్ఠాగరిష్ఠుడైన యూదులకే ఈ సువార్త రాశాడు. ఈ గ్రంథం మొదట హెబ్రీ భాషలో రాయబడింది. 60కి పైగా పాత నిబంధన ప్రవచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ సువార్తలో పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పును చూడగలం. మత్తయి సువార్తలో అందుకే నెరవేరడం అనే మాట పదే పదే ప్రయోగించబడింది. మత్తయి సువార్తలో రాజ్యం అనే మాట 55 సార్లు వస్తుంది. పరలోక రాజ్యము అనే మాట 32 సార్లు వస్తుంది. దేవుని రాజ్యం అంటే భూలోకంలో రక్షించబడిన విశ్వాసుల సమూహమే. పరలోక రాజ్యం అంటే మెస్సియా భూలోకంలో ఏలే రాజ్యం. పరలోక రాజ్యంలో దేవుని రాజ్యం ఉంది, అనగా పరలోక రాజ్యంలో సంఘం ఉంటుంది. దేవుని రాజ్యము అంటే సంఘమనే అర్థం. మత్తయి సువార్తలో పరలోక రాజ్యమును గురించి 3 ముఖ్యమైన ప్రసంగాలున్నాయి. ఒకటి, యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ఈ ప్రసంగం ఉంది. 2, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యానికి కొన్ని ఉపమానాలు చెప్పబడ్డాయి. 3, యేసు ప్రభు ఆలివు కొండ మీద చేసిన ప్రసంగం. ఈ దివ్య ప్రసంగం మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు పరలోక రాజ్యమును గురించి తెలుసుకోవాలని యేసు ప్రభు ఈ ప్రసంగం చేశాడు. మత్తయి దాన్ని గ్రంథస్థం చేశాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించేవారు, ఆ రాజ్య పౌరులు, ఆ రాజ్యాన్ని ఎదిరించే శత్రువులు మొదలైన విషయాలు ఈ ప్రసంగంలో ఉన్నాయి. రాజు యేసుక్రీస్తు, పౌరులు విశ్వాసులు, శత్రువు సైతాను. గమనించండి, మత్తయి సువార్తలో మొదటి 2 అధ్యాయాలు యేసు ప్రభువు వ్యక్తిత్వాన్ని మనకు చూపుతాయి. 3వ అధ్యాయం 1 నుండి 4వ అధ్యాయం 16వ వచనం వరకు రాజైన యేసు యొక్క సిద్ధపాటు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 17 నుండి 9వ అధ్యాయం 35వ వచనం వరకు యేసు ప్రభువు యొక్క ప్రచారం. 9వ అధ్యాయం 36 నుండి 16వ అధ్యాయం 20వ వచనం వరకు యేసురాజు యొక్క కార్యక్రమం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనం నుండి 27వ అధ్యాయం 66వ వచనం వరకు యేసు ప్రభువుపై నిందారోపణలు, ఆయన అనుభవించిన శ్రమ, మరణ వేదన ఉన్నాయి. 28వ అధ్యాయమంతా రాజైన యేసు ప్రభువు యొక్క శక్తిని గూర్చి తెలియచేస్తూ ఉంది. ఈ విధంగా మత్తయి సువార్తను 6 భాగాలుగా విభజించాము. ప్రియ శ్రోత, ఈ యేసు నీకు రాజు, ప్రభువు అయి ఉన్నాడా? శతాబ్దాలుగా మెస్సియా కోసమై ఎదురు చూస్తున్న యూదులు తీరా ఆయన శరీరధారిగా వారి మధ్య నివాసమున్నప్పటికీ
వారు ఆయన వ్యక్తిత్వాన్ని శంకించి తిరస్కరించి ఆయన ఇవ్వజూపిన నిత్యజీవమును స్వతంత్రించుకోలేకపోయారు. ఆయనే ఇప్పుడు ఇక్కడ నీ ఎదుట నిలిచి నీ హృదయమనే తలుపు తట్టుతున్నాడు. కాబట్టి నీ హృదయాన్ని తెరిచి యేసు ప్రభువును నీలోకి, నీ జీవితంలోకి రాజుగా రమ్మని ఆహ్వానించు. దేవుని వాత్సల్యమును బట్టి నిన్ను బ్రతిమలాడుతూ మరీ చెబుతున్నాము, ఆయనను నీలోకి రానియ్యి. ముగింపులో కొన్ని ప్రాముఖ్య సత్యాలు మీకు జ్ఞాపకం చేయగోరుతాము. యేసుక్రీస్తు ఇశ్రాయేలు జాతికి మెస్సీయా. దేవుని రాజ్య ప్రణాళిక ఈ సువార్తలో పొందుపరచబడి ఉంది. యేసే మెస్సీయా అన్నప్పుడు యూదులు ఆయన వాగ్దానం చేసిన రాజ్యమేది అని అడుగుతారు. పాత నిబంధన అంతా దేవుని రాజ్యం వస్తుందని, అది ఇశ్రాయేలు జాతికి సువర్ణయుగమని చెప్పుకున్నారు. అయితే తీరా రాజు వచ్చినప్పుడు ఆయనను తిరస్కరించారు. దేవుని రాజ్య మర్మములు కొన్ని మత్తయి సువార్తలో పేర్కొనబడినవి. ఈ మర్మములు పాత నిబంధనలో బయలుపరచబడి ఉండలేదు. ప్రస్తుత యుగంలో దేవుని రాజ్య మర్మము తేటగా బయలుపరచబడింది. దావీదీయ సింహాసనం, వాగ్దానం చేయబడిన దేవుని రాజ్యం స్థాపించబడడం ఖాయం. యేసు వస్తాడు, వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి పరిశీలించండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, అనగా దావీదు కుమారుడైన యేసుక్రీస్తే అబ్రహాము కుమారుడు. అసలు దావీదు పేరు అబ్రహాము కంటే ముందు చెప్పబడింది. పరిశీలించండి. రాబోయే మెస్సీయా దావీదు ద్వారా వస్తాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 12 నుండి 17వ వచనం వరకు దేవుడు దావీదుతో అన్నాడు, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. అతని రాజ్య సింహాసనాన్ని నేను నిత్యముగా స్థిరపరుస్తాను. నా కృపను అతనికి దూరం చెయ్యను. నీ సంతానము, నీ రాజ్యము నిత్యము స్థిరమై ఉంటాయి. యేసు ఇశ్రాయేలు జాతికి రాజ్య సువార్త తెచ్చాడు. అయితే వారాయనను తిరస్కరించారు. ఇప్పుడు ఆ సందేశము సార్వత్రికమై భూదిగంతాల వరకు బయలువెడలింది. ఈ సార్వత్రిక సువార్త వాగ్దానం అబ్రాహాముకు ఇవ్వబడింది. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అనేది అబ్రహామీయ నిబంధన. క్రీస్తునందు దావీదీయ నిబంధన, అబ్రహామీయ నిబంధన ఈ రెండూ నెరవేరాయి. మత్తయి సువార్తలో యేసును చూడ్డానికి అన్యులైన జ్ఞానులు వచ్చారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుండి 13వ వచనం వరకు ఒక శతాధిపతి అన్యుడు యేసునందు విశ్వాసముంచాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుండి 28వ వచనం వరకు కనానీయురాలైన స్త్రీలో యేసు ప్రభు ఇశ్రాయేలు జాతిలో కూడా లేనంత గొప్ప విశ్వాసాన్ని కనుగొన్నాడు. మత్తయి సువార్త ముగింపులో 28వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు అబ్రహామీయ నిబంధన నెరవేర్పుగా మహా ఆజ్ఞనిస్తూ లోకములోని సమస్త వంశాలను అందులో చేర్చాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమివ్వండి. అవును, యేసు దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు. దావీదు నిబంధన, అబ్రహాము నిబంధన రెండిటికి యేసుక్రీస్తే నెరవేర్పు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ పాఠంలో ఎన్నో సత్యాలు విన్నాం. నేటి పాఠంలో యేసుక్రీస్తును గూర్చి 4 సువార్త గ్రంథకర్తలు ఆయా కోణాల్లో చూపించిన విధానాన్ని మనం గమనించాం. యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా, రాజుగా మరియు యాజకునిగా తన విధులను ఎలా జరిగించాడనే విషయాలను గురించి మనము తెలుసుకున్నాం. ముఖ్యంగా మత్తయి సువార్తను ఎవరు వ్రాశారు, ఎందుకు వ్రాశారు,
ఎవరికి వ్రాశారు, దాని నేపథ్యాన్ని గురించి ఎంతో వివరంగా తెలుసుకున్నాం. మత్తయి సువార్తలో దేవుని రాజ్యము అనేది ఎంతో కీలకమైన మాటగా ఉంటున్నది. ఆయన రాజు అయితే ఆయనను విశ్వసించిన వారందరూ ఆయన రాజ్యములోని పౌరులు. ఈ రాజ్యానికి ప్రథమ శత్రువు సాతాను. ఈ రాజ్యానికి సంబంధించిన పరలోక రాజ్య సూత్రాలను కొండమీది ప్రసంగంలో మనము గమనిస్తాం. ఒక రాజుగా ఆయన పాత్రకు సంబంధించి మత్తయి సువార్త 6 భాగాలుగా విభజించబడిన వాయనాన్ని కూడా మనం చూసాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు రాజని, ఆయనకు నిత్య రాజ్యం ఉందని, ఆయన రాజ్యములోని పౌరులుగా కొన్ని విశిష్టమైన సూత్రాలు ఉన్నాయని వినియున్నాం. నీవు ఆయన రాజ్యంలో ఒక పౌరునిగా ఉంటున్నావా? ఎవరైతే ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డగా మారడానికి ఇష్టపడతారో అట్టివారు ఆయన నిత్య రాజ్యమునకు పాత్రులు. అట్టి కృపను దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.